మైలపోలు తీయడానికి వాళ్ళ ఛానల్లో 4 సంవత్సరాలు పనిచేసిండు అతని పేరేంటో నాకు తెలియదు. మళ్ళీ తీర్మార్ మళ్ళీ అని గురించి మొత్తం బండారం భావతం చెప్పి బయట చెప్తుండు. ఈరోజు ₹100 నేను మీకు ఇస్తే రేపు నా పరిస్థితి ఏంటి? రేపు పొద్దున టిఫిన్ చేయాలి కదా, రేపు పొద్దున లంచ్ చేయాలి కదా, రేపు పొద్దున డిన్నర్ చేయాలి కదా. తీర్మార్ మల్లన్న దగ్గర ఉన్నటువంటి ₹1 ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిస్తే నీకు పైసలు ఎడికి వస్తాయి? కార్లను డీజిల్ ఎట్లా పోపిస్తావు? ఫుడ్ ఎట్లా తింటావు? కిరాయిలు ఎట్లా కట్టుకుంటావు? ఇవన్నీ ఎట్లా చేస్తావు? అంటే చాలా క్లియర్ గా పబ్లిక్ కూడా ఒక ఆలోచన రావాలి. అంటే నేనేమంటున్నా, తీర్మార్ మల్లన్న పైన నెగిటివిటీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ సరే, తనకు సంబంధించినటువంటి బినామీల పైన ఇంకోటి లేకపోతే ఆయనకు ఉన్నటువంటి వాళ్ళ భార్య పేరు మీదనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరు మీదనో ఏమైనా ఉన్నటువంటి భూములు ఏమైనా అమ్ముకొని చేయవచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. సో బేసికల్లీ మాత్రం ఒక ₹100 కోట్ల ఉండొచ్చు అనే చర్చ మాత్రం వినబడుతుంది. సో మల్లన్న పేరు మీద ఉండొచ్చు, తీర్మార్ మల్లన్న పేరు మీద ఒక 100 కోట్లు ఉండొచ్చు అని చెప్తుండు. ఉండొచ్చు ఏమైంది? మరో 4 సంవత్సరాలు పనిచేసిండు. మల్లన్న దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయో, ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎన్ని లక్షలు, ఒక 100 కోట్లు ఉన్నాయని చెప్తుండు. ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాయి తీర్మార్ మల్లన్న దగ్గర. 1,50,00,000 ప్రభుత్వానికి ఇచ్చాను. ఇప్పుడు ఉన్న పైసలని మళ్ళీ నువ్వు అందరికీ ప్రభుత్వానికి ఇస్తే నీకు పొద్దుగాల కార్లకు డీజిల్ ఎట్లా వస్తుంది, నీ కాన్వాయ్కి పైసలు ఎట్లా వస్తాయి, నువ్వు ఎమ్మెల్సీలు ఎట్లాగ వెళ్తావు మళ్ళీ చెప్పు తీర్మార్ మళ్ళీ. ఇప్పుడే నీ ఛానల్లో 4 సంవత్సరాలు పనిచేసింది. మళ్ళీ నువ్వు వాడి మీద ఏమో దాడి చేస్తావని వాడేమనుకుంటున్నట్టే, మళ్ళీ నా మీద ఏమన్నా దాడి చేస్తామంటే మళ్ళీ నా దగ్గర ఉండవచ్చు అని చెప్తుండు, కానీ ఉన్నాయని చెప్తున్నాడు. ఎందుకంటే భయపడుతుండు తీర్మార్ మళ్ళీ నీకు. నాలాంటి వాళ్ళు భయపడరు మళ్ళీ నీకు. ఏదో అందరినీ భయపడించుకుంటున్నావు గ్యాంగ్ ఉందని. గ్యాంగు అందరూ ఎవరు భయపడరు. చెప్పు బ్రో. నీ పేరు మీద ఉన్నాయేమో రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చినావు. నీ భార్య పేరు, పిల్లల పేరు, చుట్టాల మీద ఉన్నాయి అని చెప్తుండు. చెప్పు బ్రో. డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ మ్యాక్స్ చేయవచ్చు. లేకపోతే ఇదే ₹1,00,00,000 ఇచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్టీ ఫండ్ ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు అని కూడా ఒక చర్చ పడుతుంది. ఓకే, నేను మీ విజయ్.